వెల్కమ్ బ్యాక్ టు సునీత బోయ వాక్స్. నేను మీ సునీత బోయ అని. మొదటిసారి నా ఛానల్ చూస్తున్నారు, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు సెకండ్ డే అండి సర్ప సంస్కారం పూజ. ఇప్పుడు అర్లీ మార్నింగ్ 5 o'clock అయ్యింది. 5:30కి పూజ స్టార్ట్ అవుతుంది. నేను టెంపుల్ దగ్గర మీకు ఆల్రెడీ చూపిస్తున్నాను. కొన్ని టెంపుల్ దగ్గరకు వచ్చాను. టెంపుల్ దగ్గర నుంచి సర్ప సంస్కారం పూజ దగ్గరికి వెళ్ళాలి. ఇప్పుడు సెకండ్ డే ఎలా చేస్తారు, ఏంటి అనేది రూల్స్ రెగ్యులేషన్స్ అన్నీ చెప్తానండి. అదేవిధంగా నిన్న ఫస్ట్ పార్ట్ 1లో రూమ్ కూడా చూపిస్తాను అన్నాను కదండి. రూమ్ మొత్తం చూపిస్తాను. రూమ్ ప్లస్ ఇక్కడ షాప్స్ ఏమేమి ఉన్నాయి అవన్నీ మొత్తం చూపిస్తానండి ఈ వీడియోలో. ప్రస్తుతానికి అయితే టెంపుల్ దగ్గర ఉన్నాను. లోపలికి అయితే వెళ్ళలేదో నాకు తెలియదు. 5:30 కల్లా అక్కడికి వచ్చేసామన్నారు. ఏదైతే సర్ప సంస్కారం పూజ చేస్తున్నారో అక్కడికి ఇప్పుడు అక్కడికి వెళ్తున్నాను. సెకండ్ డే పూజ స్టార్ట్ అవుతుంది. ఏం చేస్తారు ఏంటి అని మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రస్తుతానికి ఇక్కడ వీడియో ఫోటోలు అలవ్ లేదు కాబట్టి మ్యాక్సిమం చూపిస్తున్నాం. అయితే అయిపోయిందండి. చాలా అంటే చాలా బాగా జరిగింది పూజ. ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ ఇక్కడే పెడతారంట. టిఫిన్ దగ్గర వెళ్ళిపోతా. నేను ఫస్ట్ వీడియో చూపించాను కదా, సేమ్ అదే అండి. నెక్స్ట్ ఏం చేస్తారు ఏంటి అని మొత్తం మీకు చెప్తాను. ఇప్పుడైతే పూజ అయితే ఇక్కడ అయిపోయేసేసింది. ప్రసాదం మొత్తం ఇచ్చారు. ఇక్కడితో ఈ 2 days పూజ ఫినిష్. చాలా బాగా జరిగిందండి. ఇప్పుడు నెక్స్ట్ ఇక్కడ గోదేవత ఉన్నారంట. అది ఆవు ఉంటారు గోదేవత. అక్కడికి వెళ్ళి ప్రదర్శన చేయమన్నారు. ప్రదర్శన చేసిన తర్వాత టిఫిన్ తినాలి. బ్రేక్ఫాస్ట్ చేయాలి. బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత ఇక్కడ ఇంకో టెంపుల్ నేను ఫస్ట్ వీడియో చూపించాను కదండి, ఆది సుబ్రహ్మణ్యం టెంపుల్. ఆది సుబ్రహ్మణ్యం టెంపుల్కి వెళ్ళి మనం ప్రేయర్ చేయాలంట. నేను ఇప్పుడు అక్కడికి వెళ్తున్నాను. ప్రజెంట్ అయితే గోదేవి దగ్గరికి వెళ్ళేస్తున్నారు. చూడండి మొత్తము ప్రేయర్ ఇక్కడ మొత్తం. ఇదిగోండి గోదేవి కనిపిస్తుంది కదా, మొత్తం ఇలా ప్రేయర్ చేస్తారు ఇక్కడ. ఇలా పూజ చేస్తారండి. ఇక్కడ టిఫిన్ పెడతారండి. ఈ రోజు ఇక్కడ లాస్ట్ అంట. మధ్యాహ్నం వచ్చి మెయిన్ టెంపుల్ దగ్గరికి వెళ్ళి భోజనం పెట్టేస్తారు. ఇంక పూజ మొత్తం ఫినిష్ అండి ఇంకా అక్కడితో. ఇంక దీని తర్వాత ఏమేమి చేయాలి ఏంటి అని మొత్తం ప్రొసీజర్ చెప్తానండి. ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ వస్తుంది. ఇంకొంచెం అయినాక మీకు చూపిస్తే ఏమేమి పెడతారు ఇప్పుడు ఇక్కడ. సేమ్ అండి నేను నైట్ ఏదైతే పెట్టారో అటుకులు ప్లస్ ఉప్మా. నాకు అటుకులు కొంచెం ఇష్టమని కొంచెం ఎక్కువ ఇప్పించుకున్నాను. నైట్ టిఫిన్లు ఏదైతే పెట్టారో సేమ్ అదే అండి, అటుకులు ప్లస్ ఉప్మా. అనిపిస్తుంది కదా, సేమ్ అదే అండి, ఇదే పెడతారు. ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ చేశాక మీకు నెక్స్ట్ ఏమేమి చేస్తానండి మొత్తం చూపిస్తాను. ఇక్కడ చూడండి మొత్తం చాలా అంటే చాలా సీన్స్ చాలా బాగున్నాయి. ఇక్కడే సర్ప సంస్కారం సర్ప పూజ చేసేది ప్రతిసారి ఇక్కడే చేస్తారు. ఇదంతా మొత్తం అక్కడ కనిపిస్తుంటుంది. ఇందాక నేను చూపించాను కదా, ఇది మొత్తం ప్లేసెస్ అండి. ఇటు చూస్తే ఆది సుబ్రహ్మణ్యం స్వామి టెంపుల్ ఉందండి. మొత్తం చూడండి కొండలు అన్ని హిల్ స్టేషన్. ఇది చాలా అంటే చాలా బాగుంది. ఇక్కడ చూస్తే మొత్తము ఈత చెట్లు అండి. అవి ఈత చెట్లు అనుకుంటా, చాలా బాగున్నాయి. చూడండి బాగా పెద్దగా ఉన్నాయి. మొత్తం కొబ్బరి తోటలు అన్నీ మొత్తం ఇక్కడ నేను ఇక్కడికి వచ్చిన ఇది నేను రావడము. ఇక్కడికి వస్తే మాత్రం నిజంగా పీస్ఫుల్గా ఉంటుందండి. నేను సజెస్ట్ చేస్తాను ఈ టెంపుల్ ఖచ్చితంగా విజిట్ అవ్వండి. ఎవరైనా హెల్త్ ఇష్యూసే కాదు, మనీ పరంగా కానీ ఏదైనా జాబ్ కానీ దేవుని మొక్కుంటే ఖచ్చితంగా నెరవేరుతుందండి. నేను చాలా బాగా నమ్మకంతో చెప్తున్నా. నేను 3 years నుంచి 2021 నుంచి ఇక్కడికి వస్తున్నాను కాబట్టి నాకు బాగా తెలుస్తుంది. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు ఖచ్చితంగా హ్యాపీగా వెళ్తారండి. మొత్తం హిస్టరీ చాలా చాలా బాగుంది. నేను నెక్స్ట్ వీడియోలో మొత్తం ఇక్కడ ప్లేసెస్ ఏమేమి ఉన్నాయో, ఇక్కడ వస్తువులు ఏమేమి చెప్పాలి మొత్తం. ఎవరైతే సర్ప సంస్కారం పూజ చేయించుకుంటారో వాళ్ళకి ఇస్తారండి అశ్లేష గెస్ట్ హౌస్. మనం ముందే ఆన్లైన్లో బుక్ చేసుకుంటాం కదా, ఆన్లైన్లో బుక్ చేసుకునే వాళ్ళందరికీ గెస్ట్ హౌస్ అండి. ప్రైస్ వచ్చేసి పర్ డే 105 rupees. అది ఒకరుంటే, అది ఇద్దరు ఉంటే 210 rupees పడుతుంది. నేను లోపల కూడా రూమ్ మీకు చూపిస్తాను పదండి. బస్ స్టాండ్ పక్కన ఉందండి. బస్ స్టాండ్ ఇటుపక్క బస్ స్టాండ్, ఇటుపక్క వెనుక బ్యాక్ సైడ్ టెంపుల్ మొత్తం ఇక్కడ ఉంది. ఇక్కడ ఎవరైనా చెప్తారు కేవలం 105 rupees అండి పర్ డే. ఎవరైతే ఆన్లైన్లో సర్ప సంస్కారం పూజ కనిపిస్తాం కదండి, అశ్లేష గెస్ట్ హౌస్ అండి. కేవలం 105 rupees పర్ డే ఒక మనిషికి. ఇది కూడా మీరు ఆన్లైన్లో టికెట్ బుక్ చేసుకోవాలా. ఎవరైతే సర్ప సంస్కారం పూజ బుక్ చేసుకుంటారో వాళ్ళకి ఆన్లైన్లో కింద ఇస్తారండి అశ్లేష గెస్ట్ హౌస్ అని. మీరు అది చూపిస్తే కేవలం పర్ డే 105 rupees. మీరు అడ్వాన్స్ 500 rupees పే చేయాలి. పే చేసిన తర్వాత చెక్అవుట్ టైంలో మీకు రిటర్న్ అమౌంట్ ఇస్తారండి. నేను ఈవినింగ్ 6:30కి చెక్అవుట్ అవుతున్నాను, ఎందుకంటే నా ట్రైన్ బెంగళూరుకి నైట్ 8:45కి ఉంది. అందుకని నేను నైట్ ఈవినింగ్ 6:30కి
చెక్అవుట్ అవుతున్నానండి. మీకు చెక్అవుట్ అండి. రూమ్ అయితే ఇలా ఇచ్చారు. సింగిల్ బెడ్ రూమ్. ఇది డైలీ పర్ డే 105 రూపీస్ పడింది. ఇది వాష్రూమ్ బాగలేదు, అందుకే చూపించలేదు, తెచ్చుకోలేను. మొత్తం ఎలక్ట్రిసిటీ ఇలా ఇచ్చారు. రూమ్ అంతా ఇలా ఉంది. మిర్రర్ కూడా ఇచ్చారండి. మిర్రర్ దగ్గర ఏమో నేను నా కాస్మెటిక్స్ అన్నీ పెట్టుకున్నాను. మొత్తం ఇదంతా ఇలా ఇచ్చారు. అన్నీ ఎక్కువ పెట్టేసుకున్నాను ఇక్కడంతా. ఇవన్నీ రూమ్ అయితే ఇలా ఉందండి. విండోస్ అన్నీ ఉన్నాయి. విండోస్ కూడా బాగా అన్నీ ఇక్కడ వేసుకోవడానికి అంతా కారిడార్ అంతా ఇలా ఇచ్చేసేసారు. బాల్కనీ చూపిస్తారండి ఇప్పుడు. ఇది మొత్తం బాల్కనీ అండి. ఇక్కడ అన్ని రూమ్స్ అన్నీ ఉంటాయి. మొత్తం ఇప్పుడు చూడండి, ఇక్కడ కారిడార్స్ అన్నీ ఇక్కడ అందరూ ఇలా ఉంటాయి. మొత్తం స్పేస్ అంతా ఇలా ఇచ్చారు. ప్రైస్ మాత్రం చాలా తక్కువ పడింది. ఇది కేవలం పూజ చేసుకునే వాళ్ళకి మాత్రమే అండి. ఈ బిల్డింగ్ ఎవరైతే పూజ చేసుకుంటామో వాళ్ళకి మాత్రం ఇది గుర్తుపెట్టుకోండి. బాగా నది ఉంది ఇక్కడ మొత్తము. ఇక్కడంతా అక్కడ అటు సైడ్ నేను చూపిస్తాను కదా వీడియో. మొత్తం బ్రాహ్మిన్స్ భోజనాలు పెట్టారండి అక్కడ. మొత్తం ఇక్కడ కోనేరు ఉంది చూడండి. చాలా అంటే చాలా బాగుంది అసలు ప్లేస్. ఫస్ట్ టైం వచ్చినప్పుడు నేను వీడియో తీశాను. ఫస్ట్ టైం వచ్చిన, సెకండ్ టైం నేను వచ్చినప్పుడు తీయలేదు. మొత్తం కొండలన్నీ చాలా అంటే చాలా బాగుంది అసలు. సార్ అన్నదానము ఇది గుడి పక్కన ఉంది. ఇంతకుముందు నేను చూపించిన వీడియోస్ అన్ని సర్ప సంస్కారం దగ్గర. ఇది వచ్చేసి గుడి పక్కనండి, పైన ఉంటుంది. ఇప్పుడు ఏమేమి భోజనం పెడతారు ఇక్కడ మొత్తం చూపిస్తాను. ఇక్కడ పైకి వచ్చినాము, పైన ఇలా ఉందండి. ఇలా ఉంటుంది మొత్తం సిట్టింగ్ ఇలా ఉంది. కింద అయితే స్కూల్స్ ఉన్నాయి. కింద స్కూల్స్ అన్నీ ఉంటే అక్కడ ఫుల్ అయిపోయిందని ఇక్కడ పైకి వచ్చేస్తున్నాము అండి. ఈరోజు ఇస్రాకులో ఇలా పెట్టారు. ఇక్కడైతే ముందు అక్కడ సర్ప సంస్కారంతో అరటాకులో పెట్టారు కదా, ఇక్కడైతే ఇలా పెట్టారండి. మొత్తం రసము, చట్నీ. వచ్చినప్పటి నుంచి ఏం తినలేదండి హోటల్లో కానీ బయట కానీ. ఫస్ట్ రోజు ఒక్కటే కాఫీ అది తాగాను. ఇంకా అయిపోయింది కదా పూజ అనేసి మ్యాంగో లస్సీ తీసుకున్నానండి. మ్యాంగో లస్సీ తాగుతున్నాను. టేస్ట్ చేస్తున్నా. 80 రూపీస్ పడింది మ్యాంగో లస్సీ. 80 రూపీస్ అంట. పర్లేదు, ఇంకా మళ్ళీ ఎప్పుడో కదా వచ్చేది అనేసి ఒకటి కొనుక్కున్నాను. బాగున్నాడు చాలా. ఇంత క్వాంటిటీ ఇచ్చారు. 80 రూపీస్ అంట. చాలా బాగుంది. ఇప్పుడు సంబంధించిన సామాన్లన్నీ దొరుకుతాయండి ఇక్కడ చూడండి. ఇలా చాలా అంటే చాలా ఉన్నాయి ఇక్కడ. మొత్తం ఇవన్నీ దొరుకుతాయండి ఇక్కడ. ఇవన్నీ ఇక్కడ ఇలా ఉన్నాయి. ఇక్కడ చూడండి దేవుడి ఫోటోలు, దేవుడికి సంబంధించిన ఫోటోలు అన్నీ ఉన్నాయి. ఇవి వచ్చేసి ఆయుర్వేదకు సంబంధించినవి. కోకోనట్ ఆయిల్, అవన్నీ స్నాక్స్ అన్నీ ఉన్నాయి. ఇక్కడ అన్ని గుడి ముందర పెట్టారండి. నేను ఇందాక అక్కడ లోపలికి వచ్చింది మ్యాంగో లస్సీ తాగాను కదా, అక్కడ గుడి ముందర ఇవన్నీ చాలా పెట్టారు చూడండి. అండి చూపించుకుంటా పోతే నాకు చాలా టైర్డ్ అయిపోయాను. 3 డేస్ నుంచి అర్లీ మార్నింగ్ 3 o'clockకే లేచాను. పూజకి 5 o'clock కల్లా రెడీ కావాలి అది ఇది అనేసి. ఇదండి ఫస్ట్ టైం నా ఛానల్ చూసిన లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.